హుజూర్ నగర్ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చెల్లా శ్రీలత ఎన్నికల ప్రచారం కార్యకర్తల కోలాహలం మధ్య ప్రజల ఆశీర్వాదాల కోసం గడప గడపకు ప్రచారం నిర్వహించారు. నేరేడు చెర్లలోని అభయాంజనేయ స్వామి దేవాలయంలో పార్టీ కార్యకర్తలు కుటుంబ సభ్యులతో కలిసి ప్రచార రథాలకు వాహన పూజలు చేశారు. అనంతరం నేరేడు చెర్ల మున్సిపాలిటీలోని పలు కాలనీల్లో ఇంటింటికి తిరుగుతూ కమలం గుర్తుకు ఓటు వేసి ఆశీర్వదించాలని కోరారు. నేరేడు చెర్ల ఆడబిడ్డ కావడంతో మహిళలు పెద్ద ఎత్తున స్వాగతించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ రాష్ట్ర కమిటీ సభ్యులు బాల వెంకటేశ్వర్లు, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షులు అంబాల నరేష్, జిల్లా ఉపాధ్యక్షులు మరియు పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. బాబు జరిగిందో ఈరోజు నేరేడు జిల్లా తిరుగుతున్నప్పుడు తెలిసింది. ఏదైతే 15 crores మొన్న సీఎం గారు గెలిచిన తర్వాత ఇచ్చారో ఆ పనులు జరుగుతున్నాయి 3 ఏళ్ల నుంచి, కానీ ఇప్పటికీ ఇంకా కంప్లీట్ చేయలేదు. ఏ పనులలో కూడా చిత్తశుద్ధి లేదు. కేటీఆర్ గారు ఇచ్చిన 10 కోట్లు ఇంతవరకు శంకుస్థాపనకే పరిమితమైన కానీ గట్టి మొదలు కాలేదు. 5 ఏళ్ళే కేటీఆర్ గారు నిధులు ఇచ్చి అర్బన్ పార్క్ శంకుస్థాపన అయింది, కానీ పనులు మొదలు కాలేదు. ఇలా చెప్పుకుంటూ పోతే ఏ ఒక్క పని కూడా మొదలు కాలేదు. ఇక్కడే కాదు, హుజూర్నగర్ నియోజకవర్గంలో రామస్వామి గుట్ట దగ్గర ఉన్న డబుల్ బెడ్రూమ్ దాని కొన్ని ఫండ్స్ కేటాయించి వాటిని మంచి వేగంలో విఫలమయ్యారు బీఆర్ఎస్ ప్రభుత్వం. అది ఇవ్వలేకపోతుందో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైంది ఆ రోజున. అలా చూస్తే ఈ రోజున పేద ప్రజలకి అండగా ఉంటామని చెప్తూ రైతు బంధు పేరు చెప్పి కొన్ని చిన్న చిన్న స్కీములు చెప్పి ముందుకెళ్తున్నారు. కానీ ఈరోజు దళిత బంధు, బీసీ బంధు తీసుకొచ్చి గృహలక్ష్మి లాంటి ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చారు. కానీ ఏ ఒక్కటి కూడా నిజమైన పేదవాళ్ళకి అందలేదు. ఏ ఒక్కటి కూడా ఎలక్షన్ రాగానే గుర్తుకొచ్చినాయి పేర్లు రాసి తీసుకుని ఇచ్చారు. కానీ ఎవరికి కూడా ఈ రోజున ఉపయోగపడలేదు.